సంతోషించాడు. ఇంకొక చోట కూడా అబ్రహాం కాలంలో ఎక్కడ ఉన్నాడో చూద్దాము. వాక్యమై ఉన్న యేసు ఎక్కడ ఉన్నాడో చూద్దాము. ఇంతక్కడ నిత్యుడకు దేవుణ్ణి చూసాము, ఇప్పుడు వాక్యమై ఉన్న దేవుడు ఎక్కడ ఉన్నాడో చూద్దాము. ఏమని చెప్పారు? ఆదికాండము 15వ అధ్యాయము 4వ వచనములో ఏమనుంది? యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఎవరి దగ్గరకు వచ్చింది? అబ్రహాము గారి దగ్గరకు వచ్చింది. ఏమొచ్చింది అబ్రహాం గారి దగ్గరికి? యెహోవా వాక్యము. యెహోవా వాక్యం ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య సంచరించిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువు. అబ్రహాము గారు నా దినము చూడాలని ఆశించాడు, చూచి ఆనందించాడు. మనం హెబ్రీ పత్రికలోనే వీళ్ళందరూ దూరం నుండి చూచారు, అబ్రహాము గారు చూచి ఆనందించాడు అని అన్నారు. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గరికి ఏమొచ్చింది? యెహోవా వాక్యము. యెహోవా వాక్యము. చాలా గ్రంథాల్లో యెహోవా వాక్కు అతని ప్రవక్త దగ్గరికి వచ్చి యెహోవా వాక్కు ప్రవక్త దగ్గరికి వచ్చి అని ఉంటది. కానీ ఈ యొక్క చోట మాత్రమే ఫస్ట్గా ఈ యొక్క గ్రంథంలో యెహోవా వాక్యము అని ఉంటది అన్నమాట. ఈ మూడోసారి నేను ఈ బైబిల్ చదువుతున్నప్పుడు మొన్న